హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కలవబోతున్నటువంటి పరిచయం చేసుకోబోతున్నటువంటి వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తే. మీ అందరి మన్ననలు పొందుతూ గత 8 సంవత్సరాలుగా యూట్యూబ్లో కొన్ని వేల వీడియోస్ ద్వారా, అలాగే 26 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో ఉండి కార్పొరేట్ కాలేజీలు అయినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లో పని చేస్తూ ఉండి యూట్యూబ్ ద్వారా, అలాగే ఫణిసర్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ ద్వారా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నటువంటి ఫణిసార్ తోటి మనం ఉన్నాం ఈ రోజున. ఆయనతో కలిసి జేఈకి సంబంధించినటువంటి జనవరి సెషన్ అయిపోయింది. ఆ పేపర్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏప్రిల్ సెషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఇంకా ఏం ఎగ్జామ్స్ రాయాలి, అసలు చాలా మంది స్టూడెంట్స్కి మార్క్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి, ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఫణి సార్ తోటి మనం మాట్లాడదాం. సో వెల్కమ్ టు యూ సార్. ముందుగా మీకు చాలా సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ని గైడ్ చేస్తూ కొన్ని వేల మంది స్టూడెంట్స్ని మీరు ఎన్ఐటీలు ఐఐటీలకి మీ సలహాల ద్వారా పంపించి మీ మ్యాథమెటిక్స్ టీచింగ్ ద్వారా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని గైడ్ చేసిన మీకు మొట్టమొదటిగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు ది షో. సో ఈ వీడియోలో ప్రత్యేకంగా మొట్టమొదటి క్వశ్చన్ నాది ఏంటంటే, డైరెక్ట్గా మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. జేఈ మెయిన్ జనవరి సెషన్ ఎలా ఉంది, దాని మీద మీ రివ్యూ ఏంటి? ఇది నా మొట్టమొదటి ప్రశ్న. యా, థ్యాంక్ యూ అండి. సో ఆడియన్స్ కూడా నన్ను ఇప్పటివరకు ఆదరించినందుకు, అలాగే ఆదరిస్తున్నందుకు ఇంకా ఆదరిస్తారని నమ్ముతూ, సో మీరు అడిగిన క్వశ్చన్కి డైరెక్ట్గా మనం మాట్లాడదాం. సో జేఈ మెయిన్ జనవరి సెషన్ ఎలా ఉంది అంటే, స్టూడెంట్స్కి అయితే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారు. ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ రోజున బయటకు వచ్చిన స్టూడెంట్స్ చెప్పినట్టు మాటలు, పేపర్ టఫ్గా ఉంది, అందరు స్టూడెంట్స్ అవే మాటలు చెప్పడం, రకరకాల ఛానల్స్ చూసుకోవటం, వాళ్ళు ఈజీగా ఉందన్నారు, టఫ్గా ఉందని చెప్తే హ్యాపీగా ఫీల్ అవటం, ఇట్లా చూశారు. కానీ యాక్చువల్గా వాస్తవంగా కూడా పేపర్స్ అన్నీ టఫ్గానే ఉన్నాయండి. ఈ సంవత్సరం 2025 ఎలా ఉన్నాయో 2026లో కూడా దాదాపుగా పేపర్స్ అన్నీ కూడా అదే మోడల్లో వచ్చినాయి. రాను రాను పేపర్ యొక్క టఫ్నెస్ అనేది పెరుగుతుంది. ఒక 2024లోనే ఒక 2-3 పేపర్లు చాలా డెడ్ ఈజీగా ఇవ్వటం, ఆ ఇంపాక్ట్ చాలా మంది స్టూడెంట్స్లో పడిపోవటం, ఇలా పేపర్స్ రావటం అనేది మనం చూసినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ రేపు ర్యాంకులు వచ్చిన తర్వాత మాత్రం స్టూడెంట్స్ అయితే, పేరెంట్స్ కావచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫేసుల్లో అయితే తప్పనిసరిగా చిరునవ్వు అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు జనవరి సెషన్, ఇందులో 2 పాయింట్స్. ఒకటి జనవరి సెషన్, రెండోది పేపర్ స్టఫ్గా ఉంటాం. జనవరిలో ఎప్పుడూ కూడా తక్కువ స్కోర్కే మంచి పర్సంటేజ్ అనేది వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా పేపర్ టఫ్గా ఉంటే దేశవ్యాప్తి ఇది పర్సంటైల్ సిస్టమ్ కాబట్టి తప్పనిసరిగా స్కోర్ ఎంత తక్కువ వచ్చినా కానీ మంచి పర్సంటైల్ రావడానికి జనవరి సెషన్లోనే ఛాన్స్ ఉంటుంది. పేపర్ టఫ్గా ఉండటం, అది జనవరి సెషన్ అవ్వటం వల్ల ఇప్పుడు రాసిన స్టూడెంట్స్ అయితే కంగారు పడాల్సిన పని లేదు. ర్యాంకులు వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటుంది. సో డోంట్ వరీ. కరెక్ట్, మీరు చెప్పిందంతా కరెక్టే. సో ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సార్. అసలు ఈ జేఈ మెయిన్ జనవరి సెషన్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా కొద్దిగా మీరు డీప్ అనలైజ్ చేయగలరా? ఎందుకంటే మీరు అన్ని చూస్తుంటారు కాబట్టి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ మూడిట్లో అసలు ఏది టఫ్గా ఉంది? రకరకాలుగా చెప్తున్నారు స్టూడెంట్స్, చాలా ఛానల్స్ రకరకాలుగా చెప్తూ ఉంటాయి. అసలు ఏంటి ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క ప్రయారిటీ ఎట్లా ఉంది, ఏంటి అనేది నాకు కొద్దిగా డీటెయిల్గా చెప్పు. ఇక మీరు అడిగిన ఈ పేపర్స్ విషయానికి వస్తే, సబ్జెక్ట్ వైజ్గా చెప్పాలి అంటే కెమిస్ట్రీ చాలా ఇబ్బంది పెట్టింది ఈ సంవత్సరం. అలాగే ఫిజిక్స్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, ఫిజిక్స్ అనేది చాలా కష్టంగా, అసలు ఐఐటి జేఈ అంటేనే ఫిజిక్స్ అంటేనే ఐఐటి జేఈలు అనుకునే స్టూడెంట్స్ 8th, 9th, 10th నుంచి ఉంటారు. స్కూల్స్లో కూడా టీచర్స్ కూడా అలాగే చెప్తారు, అసలు ఫిజిక్స్ వస్తే చాలరా, ఐఐటి వచ్చేస్తుందని ఫీలింగ్లోనే ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రియాలిటీ మారిపోతుంది. పర్టికులర్గా ఈ 4-5 ఇయర్స్ నుంచి చూస్తే ఫిజిక్స్ అనేది చాలా బెటర్గా వస్తుంది. కెమిస్ట్రీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. అలాగే మ్యాథమెటిక్స్ అయితే ఫర్ ద లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి మ్యాథమెటిక్స్ పేపర్స్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇంకా మీరు అడిగిన 2026 పేపర్స్ పరంగా చూస్తే సేమ్ అండి. దాదాపుగా జరిగిన 10 పేపర్లలో మనం కనుక చూసినట్లయితే, 10 పేపర్లలో ఒక 3 పేపర్సే ఫిజిక్స్ కొద్దిగా కష్టం, అంటే ఒక 15 to 18 చేయగలిగేలాగా ఉన్నాయి. మిగతావన్నీ ఫిజిక్స్ చాలా బాగా చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉన్నాయి. బట్ కెమిస్ట్రీ పరంగా అయితే మాత్రం 2-3 పేపర్లే ఈజీగా ఉన్నాయి. ఫిజిక్స్లోకి వచ్చేసరికి 2-3 పేపర్లే కష్టంగా ఉన్నాయి. ఇక మ్యాథ్స్ అంటారా, దాదాపుగా అన్ని పేపర్లలోనూ మ్యాథ్స్ అనేది
టఫ్ గానే ఉంది దాదాపుగా. పర్టికులర్ గా మ్యాథమెటిక్స్ లో టఫ్ అనే పదం కన్నా కూడా లెంగ్దీ అనే పదం అయితే వాడచ్చు. సో మ్యాథమెటిక్స్ పేపర్స్ అయితే అన్ని లెంగ్దీ పేపర్స్, అందులో డౌట్ లేదు. ఏదో ఒకటి రెండు పేపర్స్ కొద్దిగా టఫ్ గా ట్రిక్కీగా ఉండొచ్చు క్వశ్చన్స్, బట్ మాక్సిమం క్వశ్చన్ పేపర్స్ లెంగ్దీగా ఉన్నాయి. కెమిస్ట్రీ అయితే ఇందా చెప్పినట్టుగా రెండు మూడు పేపర్లు ఈజీగా ఉన్నాయి. ఫిజిక్స్ అయితే ఒక రెండు మూడు పేపర్లే కష్టంగా ఉన్నాయి. ఇది 2025 జనవరి 2026 జనవరికి సంబంధించిన అయితే ఇష్యూ. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫీల్ అవుతున్నది కెమిస్ట్రీ. ఏంటి కెమిస్ట్రీ 2025 లోను కెమిస్ట్రీ టఫ్ అన్నారు. ఇప్పుడు 2026 జనవరి పేపర్ లో కూడా కెమిస్ట్రీ టఫ్ అని చాలా మంది స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలేజెస్ ఉన్నాయి. కెమిస్ట్రీ అద్భుతంగా చదువుతారు, చాలా స్కోరింగ్ అని చెప్తారు. ఏంటి కెమిస్ట్రీలో ఉన్న ఆ లోటుపాట్లు ఏంటో కొద్దిగా తెలియజేయండి మీరు. కరెక్టేనండి. అది 2000 మీరు చెప్పింది కూడా 2025 అంటే లాస్ట్ ఇయర్ కూడా ఎలా వచ్చిందంటే పర్టికులర్ గా కెమిస్ట్రీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కెమిస్ట్రీ ఇబ్బంది పెట్టింది లేదు అసలు జేఈ మెయిన్ లో. బట్ 2025 నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచే కెమిస్ట్రీ అంటే ఇలా ఉంటుందా అనే డౌట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచే వచ్చింది. కెమిస్ట్రీ 2025 లో జరిగింది ఏంటంటే ఎక్కువ ఫిజికల్ కెమిస్ట్రీ. అప్పుడు కూడా నేను లైవ్ లో ప్రతి పేపర్ రివ్యూ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, లాస్ట్ ఇయర్ దెబ్బ కొట్టింది ఫిజికల్ కెమిస్ట్రీ. ఈ సంవత్సరం కెమిస్ట్రీ ఏం జరిగిందంటే పర్టికులర్ గా క్వశ్చన్స్ ని చాలా గొప్పగా ఫ్రేమ్ చేశారండి. చాలా గొప్పగా ఫ్రేమ్ చేశారు వాళ్ళు. ఎంత గొప్పగా ఫ్రేమ్ చేశారంటే ఐఐటి ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ ఫ్రేమ్ చేస్తారు కాబట్టి ఎలా క్వశ్చన్ ఇస్తే స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు. వాళ్ళ ఎయిమ్ నాకు అనిపించింది అయితే ఒకటి, క్వశ్చన్ బాగుంది, చూడటానికి వచ్చింది లాగానే ఉంది, కానీ ఎలా కన్ఫ్యూజ్ చేయొచ్చు, క్వశ్చన్ లో ఎలా కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఆన్సర్ లో ఎలా కన్ఫ్యూజ్ చేయొచ్చు, టైం ఎలా వేస్ట్ చేయొచ్చు, ఈ 3 పాయింట్స్ ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం కెమిస్ట్రీ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అలా లేవు, కానీ లాస్ట్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ చాలా అన్ని పేపర్స్ లో దాదాపుగా ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కువ ఇవ్వటం, మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ తో పాటు దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కువ మనం ఆర్గానిక్ అంటే లాజిక్ ఇలా ఆలోచిస్తాం. కానీ ఎంపీసీ స్టూడెంట్ లో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఎంపీసీ స్టూడెంట్ అనే వాడికి మ్యాథ్స్ చాలా బెటర్ గా ఉంటారు. ఈ బైపీసీకి వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ అంటే చాలా మంది స్టూడెంట్స్ కొద్దిగా ఇబ్బంది పడతారు. క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, పాయింట్స్ లో ఉంటాయి, ఇలా ఉంటాయి. మరి ఎంపీసీ స్టూడెంట్స్ అయి ఉండి అది నెగ్లిజెన్స్ తెలియదు, లేకపోతే ఆ, ఇక కెమిస్ట్రీ అంటే పర్వాలేదు అనుకున్నట్లుగా ఆలోచించారా, మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ చాలా ఫేస్ చేశారు ప్రాబ్లం. ఈ సంవత్సరం కెమిస్ట్రీ ఒక రకంగా చుక్కలు చూపించిందని చెప్పొచ్చు. అందులో అయితే ఏమాత్రం సందేహం అయితే ఏమీ లేదు. అంటే కెమిస్ట్రీలో ఫాల్ట్ అంటే అది టీచర్స్ దగ్గర నుంచి, లేదా కాలేజెస్ దగ్గర నుంచా, లేదా స్టూడెంట్స్ లో లోపమా, లేకపోతే ఆ మెటీరియల్స్ ఏంటి, అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇందులో కాలేజెస్ వాళ్ళ పాత్ర, టీచర్స్ అనొచ్చా, స్టూడెంట్ అంటే ఇందులో ఆ, అందరికీ కొంత కొంత ఇది ఉందండి. అయినా ఒకటి చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా లెక్చర్నే కాబట్టి లెక్చరర్స్ ఏం చెప్తారు, టీచ్ చేస్తాం, ఉన్న సబ్జెక్టు కంటెంట్ అంతా చెప్తాం. కానీ క్వశ్చన్ ఫ్రేమింగ్ లో దాదాపుగా ఇప్పుడు మనకి ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లేకపోతే మా కాలేజీ వాళ్ళు ఇంకో కాలేజీ వాళ్ళు టఫ్ అన్నది కాదు కదా. దేశం మొత్తం కెమిస్ట్రీ పేపర్ అంటే టఫ్ అన్న వాళ్ళే. టఫ్ అని ఎందుకు అన్నారు? క్వశ్చన్ చాలా ఉంది సార్, టైం లేనిది, సరిపోలేదనే మాట ఏదో అందరూ మాట్లాడింది. దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే నేను అనుకున్నటువంటి ముఖ్యమైనది, మనకి చాలా మెటీరియల్స్ ఉన్నాయి కెమిస్ట్రీకి సంబంధించి. ప్రతి కాలేజీ వాళ్ళకి మెటీరియల్ ఉంది, మళ్ళీ ఆర్గానిక్ ఒక సపరేట్ బుక్ ఉంది, నరేంద్ర అవస్థి అంటారు, ఫిజికల్ కోట్ ఉంది, కెమిస్ట్రీ ఇట్లా ఇనార్గానిక్ కోట్ ఉంది, రకరకాల బుక్స్ ఉన్నాయి. కానీ ఏ బుక్ లో కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇలా లేదు. దానివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇలా లేకపోవటం వల్ల అంత లెంగ్దీ క్వశ్చన్స్ లో అసలు ఎవరి అంచనాలకు అందలేదు. ఈసారి ఫ్యాకల్టీ కూడా ఒక్కసారికి సర్ప్రైజ్ అయ్యారు. క్వశ్చన్ బాగుంది, చూడటానికి చేయొచ్చు, కానీ చేస్తూ వెళ్తుంటే టైం అనేది కదా ముఖ్యం. మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ముఖ్యమైనది టైం. ఆ టైం ని దెబ్బ కొట్టడానికి వాళ్ళు ట్రై చేసినప్పుడు దాని నుంచి తప్పించుకోవాలంటే ఒక చక్రవ్యూహం, మనం ఏదో చెప్తారు సరే, అలా క్వశ్చన్ ఫ్రేమ్ లో ఇచ్చాడు. స్టూడెంట్స్ పాపం ఆ ఏజ్ కుర్రాడు ఏం చేస్తాడు, వాడికి ఏమో కెమిస్ట్రీ అనగానే డైరెక్ట్ క్వశ్చన్స్ కనపడుతుంటాయి. చూడగానే చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ లేకపోతే కెమిస్ట్రీ బాగా స్కోరింగ్ అనుకునే వాళ్ళు, నేను కూడా చాలా వీడియోలో చెప్తుంటా కెమిస్ట్రీ అంటే స్కోరింగ్ అని చెప్తుంటాం. సో ఇలా వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏంటంటే కెమిస్ట్రీ చూడగానే పెట్టేస్తాం అనుకుంటుంటారు, చూడగానే ఆప్షన్స్ ఒక అరగంటలో చేసేస్తా ఉంటారు. కానీ వాడి తెలివిగా స్టూడెంట్స్ ఏదైతే ఈజీ అనుకుంటున్నారో, కెమిస్ట్రీని తక్కువ టైంలో చేయొచ్చు అనుకుంటున్నారో, దాన్ని దెబ్బ కొట్టడం అనేలా ఆలోచించారు.
అలా లెంగ్దీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు. ఇది ఇలాంటి క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ అలా ఉన్నాయని చెప్పాం. ఎక్కువ క్వశ్చన్స్ అలా ఉండటం వలన అలాంటి మెటీరియల్స్, అలాంటి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ కాలేజీ మెటీరియల్‌లో లేకపోవటం. చాలా కాలేజీలు అంటే అడ్వాన్స్ లెవెల్‌లో ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతవరకు ఇది బాగా చేశారండి. అందుకే నేను చాలా వీడియోస్‌లో చెప్పేదేంటంటే, మీరు అడ్వాన్స్ లెవెల్‌లో కొన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. కెమిస్ట్రీ పర్టిక్యులర్‌గా ఫిజిక్స్. మ్యాథమెటిక్స్‌కి మెయిన్స్, అడ్వాన్స్ అనేది పెద్దగా ఏమి ఉండదండి. ఈ కెమిస్ట్రీకి మాత్రం, ఫిజిక్స్‌కి మాత్రం రెండిటికి మీరు అడ్వాన్స్ లెవెల్‌లో ప్రిపేర్ అయితే, ఎందుకంటే అడ్వాన్స్ లెవెల్ ఎందుకు అంటున్నానంటే, మీకు అడ్వాన్స్‌లో మ్యాచింగ్స్ ఉంటాయి. తర్వాత మల్టిపుల్ ఒక క్వెషన్‌కి 2, 3 ఆప్షన్స్ మోడల్స్ ఉంటాయి. మ్యాచింగ్ ఉంటాయి. ప్యాసేజ్ మోడల్స్ ఉంటాయి. క్వెషన్‌ని ఎలా చదవాలి, ఎలా చేయాలి అనేది అడ్వాన్స్‌లో చాలా వరకు నేర్చుకోవచ్చు. అది బాగా ప్రిపేర్ అయిన వాడికి ఈ సంవత్సరం జనవరిలో చాలా అడ్వాంటేజ్ అయింది. చాలా మందికి కెమిస్ట్రీలో స్కోర్ వచ్చిందంటే వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ పేపర్స్ మీద కొద్దిగా ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్న వాళ్ళే అయి ఉంటారు. కరెక్ట్. మీరు చాలా కరెక్ట్‌గా చెప్తారు. అందుకే ఫన్నీ సార్ అంటే ఎప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడతారని చెప్తాం. చూడండి చాలా కరెక్ట్‌గా మీరు చెప్పింది 100% ట్రూ అని నేనైతే అనుకుంటున్నాను సార్ నేనది. యూ ఆర్ 100% కరెక్ట్. సో, ఇప్పుడు మనం అయిపోయిన జేఈఈ మెయిన్ జనవరి గురించి మాట్లాడాం సార్. ఇప్పుడు ఏప్రిల్ బ్యాచ్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌కి మీరిచ్చే సలహాలేంటి? ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏప్రిల్ బ్యాచ్‌కి తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళుంటారు. ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళుంటారు. ఏంటి అసలు ఎవరు ఎలా ప్రిపేర్ అయితే బెటర్‌గా ఉంటుందనేది మీరైతే కరెక్ట్‌గా చెప్పాలి. ఇక మీరు చెప్పినట్టుగా అయిపోయిందేదో అయిపోయింది. జనవరి సెషన్ అయితే అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. సో, చూసే స్టూడెంట్స్ కూడా మీరు చేయాల్సిన పనేంటంటే, ఇక దాన్నే పట్టుకొని కూర్చోవటం తక్కువొచ్చినా లేదు నేను ఇంకా నాకంతా ఏమి రాదు అనుకున్నా, ఇవన్నీ కుదరవు. ఎప్పటికప్పుడు మనకు మిగిలింది ఇంకా జస్ట్ హార్డ్‌లీ ఒక 3, 4 మంత్స్. ముందు మనకి ఐపీఈ ఉంది. తర్వాత ఇమ్మీడియేట్‌గా జేఈఈ ఏప్రిల్ సెషన్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. తర్వాత అడ్వాన్స్ ఎగ్జామ్, తర్వాత ఎంసెట్ ఎగ్జామ్, అదే ఈఏపీ సెట్. ఇవి చాలా ఎగ్జామ్స్ మనకు కంటిన్యూస్‌గా ఉంటాయి కాబట్టి అన్నిటికి సిలబస్ ఒకటే. జేఈఈ ఏప్రిల్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, ముందు మీరు ఈ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఏదైతే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయో మనకిప్పుడు, వాటిని మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వాలి. అది చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పు కూడా అదేనండి. ఏదంటే సబ్జెక్ట్‌ని సిన్సియర్‌గా, విగరస్‌గా ప్రిపేర్ అవ్వరు. అర్థం చేసుకొని చదవరు. లాస్ట్ మొమెంట్‌లో చదవటం ఒకటై ఉండొచ్చు. ఇంటర్మీడియేట్ అంటే ఒక రకమైన నెగ్లిజెన్స్ ఉంది. అది ఎప్పటికీ పనికిరాదు. సెకండ్ ఇయర్ సిలబస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు దాన్ని అర్థం చేసుకొని గనక చదవగలిగితే, అదే సిలబస్ మీరు ఏ ఎగ్జామ్ అయినా ఇప్పటి నుంచి వచ్చే విట్, ఎస్ఆర్ఎం, బిట్సాట్, జేఈఈ మెయిన్ ఏప్రిల్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు, ఈఏపీ సెట్ అవ్వచ్చు. మీరు ఏ ఎగ్జామ్ రాసినా సగం సిలబస్ అంటే సగం క్వెషన్స్. సపోజ్ ఒక జేఈఈ మెయిన్‌లో 75 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్‌లో 25 క్వెషన్స్. కనీసం 12-15 క్వెషన్స్ మన సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి వస్తాయి. మరి జేఈఈ మెయిన్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్ అంటే మీరు అర్థం చేసుకోకుండా చదివితే చాలా కష్టం అవుతుంది రాయటం. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే ఇంటర్మీడియేట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో దాన్ని ప్రతి సబ్జెక్ట్‌ని ఏ టాపిక్ అయినా, ఏ కాన్సెప్ట్ అయినా అర్థం చేసుకోండి. అంతేగాని ఇవి 7 మార్క్స్ క్వెషన్స్ బట్టి పడదాం, లేకపోతే ఇంపార్టెంట్ క్వెషన్ చదువుదాం ఇలా ఆలోచన కాకుండా అది కరెక్టే. ఇంటర్మీడియేట్‌లో స్కోర్ తెచ్చుకోవటం స్టేట్ బోర్డ్‌లో చాలా ఈజీనే. అదే మైండ్ సెట్ తోటి ఉండి ప్రిపేర్ అయితే మళ్ళీ మీరు ఏప్రిల్ ఎగ్జామ్ రాసినా, ఈఏపీ సెట్ రాసినా, ఏది రాసినా మీ ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకొచ్చి మీరు చెప్పే మాట ఏంటంటే, టఫ్‌గా ఉంది. పేపర్ చేయలేకపోయాం. దానికి రీజన్ ఏంటంటే, మీరు సెకండ్ ఇయర్ కూడా కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వలేదని అర్థం. అంటే నాకు అర్థం కాని విషయం ఒకటేంటంటే, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. విట్ అని, ఎస్ఆర్ఎం అని, బిట్సాట్ అని చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ అందరూ రాయాలా? లేదా ఎవరు ఏ ఎగ్జామ్స్ రాస్తే బెటర్‌గా ఉంటుంది? అసలు ఇవి రాయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? పూర్తిగా మనం జేఈఈ మీదే కాన్సంట్రేట్ చేయాలా? దీనికి క్లారిఫై ఇవ్వండి. యెస్, ఎగ్జాక్ట్‌లీ. మీరు చెప్పింది కరెక్ట్ అండి అది. చాలా ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉందండి. జేఈఈ మెయిన్ ఏప్రిల్‌తో పాటు పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా రియాలిటీలోకొచ్చి ఇప్పటికైనా మీరు ఒక ఎగ్జామ్‌తో జేఈఈ మెయిన్‌తో ఓహ్, ఎందుకంటే ఉన్నది నేను చెప్పినట్టుగా మీరు 15,00,000 మంది రాస్తారు ఎగ్జామ్. అందులో మనకున్న సీట్లు 65,000 మంది. అంటే ఎంత హెవీ కాంపిటీషన్ ఉంది అంటే అంతుంది. కాబట్టి రియాలిటీలోకి పేరెంట్స్ కూడా వచ్చి సేఫ్ సైడ్ కింద 2, 3 ఎగ్జామ్స్ అన్నా రాయాలి. అందులో పర్టిక్యులర్‌గా ఈఏపీ సెట్. ఈఏపీ సెట్ కూడా ఖచ్చితంగా రాయాల్సిందే తెలుగు రాష్ట్రాల్లో. ఇందులో ఏపీ వాళ్ళు తెలంగాణలో రాయటానికి రాసిన ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో రాసినటువంటి ఎటువంటి ఉపయోగం అయితే లేదు. కానీ ఎవరి స్టేట్‌లో వాళ్ళు ఎగ్జామ్ ఈఏపీ సెట్ రాయాల్సిందే తప్పనిసరిగా. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఈ విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, లేకపోతే ఎల్పియు, ఇందాక చెప్పినట్టుగా బిట్ సెట్, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మీరు ఏవో ఒక 2, 3 ఎగ్జామ్స్ అన్నా రాసుకోవాల్సిందే. అది తప్పనిసరిగా రాయాల్సిందే. అది ఏవి రాయాలి అంటే అది మీ చాయిసే. ఇవన్నీ డబ్బుల్ని బేస్ చేసుకునే ఉంటాయి. అంటే ఈ ఎగ్జామ్స్ చాలా కాస్ట్‌లీగా సార్. ఇప్పుడు విట్ అవ్వచ్చు, అమృత అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, లేకపోతే ఎల్‌పి అవ్వచ్చు. ఇవన్నీ మరి చాలా ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది సార్. మరి స్టూడెంట్స్ చాలా మంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు 10,00,000, 15,00,000, 20,00,000, 25,00,000 అయ్యేవి కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ అందరూ బేర్ చేయగలరా? వాటిలో ఏమన్నా స్కాలర్‌షిప్స్ ఉంటాయా? అసలు ఏంటి దీనికి సంబంధించింది? కరెక్ట్ అండి. డబ్బులంటే ఇంజినీరింగ్ అనేది కాస్ట్‌లీ. వాస్తవమే అది. ఇప్పుడు పరిస్థితుల్లో ఇంజినీరింగ్ ఎగ్జామ్ అనేది కాస్ట్‌లీ అయిపోయింది. చదువు అనేది ఇంజినీరింగ్ చదువు అనేది కాస్ట్‌లీ అయింది. కానీ దానికి తగ్గట్టుగానే ఉంటున్నాయి కదా! మనం పేరెంట్స్ కూడా ఏం ఆలోచిస్తున్నారు? సంవత్సరానికి 4,00,000, 4, 4 16,00,000 అయిపోతుంది. కానీ ప్యాకేజెస్ పరంగా ఎవరన్నా స్టూడెంట్ 16,00,000 ప్యాకేజీ వస్తుంది అంటే ఆ కాలేజీలో జాయిన్ అవ్వట్ల. ప్రతి వాడికి రూ. 1,00,00,000 ప్యాకేజీ అని ఒక హెడ్డింగ్ పెట్టి మనం యూట్యూబ్‌లో పెట్టామనుకోండి. దాని గురించి అంటే ప్రతి వాళ్ళ ఎయిము రూ. 1,00,00,000. 2,00,00,000 16,00,000 ప్యాకేజ్ అనేదాన్ని ఎవరు ఆలోచించట్లా. సో, మనం పిండికి తగ్గ రొట్టేదంటారు చూసారా? అలాగా మనం ఎక్కడైతే చదువుకున్నా కానీ మంచి మంచి ప్యాకేజీలయితే తెచ్చుకోవచ్చండి. ఎంతవుతుంది? అంటే చాలా ఉంటాయి. దీనిలో స్కాలర్‌షిప్స్ కూడా ఉంటాయి. ఆ స్కాలర్‌షిప్స్ కూడా మన కాలేజీకెళ్ళిన తర్వాత రకరకాల మన కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో వాళ్ళ కేటగిరీని బట్టి కూడా కొన్ని స్కాలర్‌షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బయట వాళ్ళు ఇస్తుంటారు. టాటా కంపెనీ కొన్ని ఇస్తూ ఉంటుంది. రిలయన్స్ కంపెనీ కొన్ని ఇస్తూ ఉంటుంది. ఇలా కొన్ని కంపెనీస్ ఆహ్, బాగా మెరిట్ స్టూడెంట్ అయ్యుండి కొంత పూర్ అయ్యుంటే వాళ్ళకి కూడా కొన్ని స్కాలర్‌షిప్స్ అయి మెయింటైన్ చేస్తుంటారు. సో, మీరు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఏదో కొన్ని ఎగ్జామ్స్ అన్నా రాసుకోండి. తప్పేం కాదు. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఇంజినీరింగ్ ఈ రోజున చాలా కాస్ట్‌లీ అయిపోయింది సార్. అదంతే మరి ఎందుకనో. ఇంజినీరింగ్ విద్య అంటే దేశవ్యాప్తంగా కూడా కాస్ట్‌లీనే. పేరెంట్స్ కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక మిమ్మల్ని ఒక ముఖ్యమైన క్వెషన్స్ అడగాలనుకుంటున్నాను. ఈ ర్యాంక్ రావటంలో చాలా మంది స్టూడెంట్స్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. మీకు తెలియనిదైతే ఏం కాదు. ఏంటి ఈ స్టూడెంట్స్ ర్యాంక్ రాకపోవటంలో మీరనుకునే రీజన్స్ స్టూడెంట్స్ నుంచి మనం అన్నీ మాట్లాడదాం. స్టూడెంట్స్ సైడ్ ఉన్న మిస్టేక్స్ ఏముంటాయి? కాలేజీ సైడ్ మిస్టేక్స్ ఏముంటాయి? పేరెంట్స్ సైడ్ మిస్టేక్స్ ఏముంటాయి? అవన్నీ మాట్లాడదాం. ముందు అసలు స్టూడెంట్స్ ఎందుకని చాలా మంది ఏమంటారంటే లాస్ట్ మూమెంట్ వరకు స్టూడెంట్స్ ఎవరు సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు. రిలాక్స్‌డ్‌గా ఉంటున్నారు అనే వాదన కరెక్టేనా? మీ అభిప్రాయం ఏంటి? స్టూడెంట్స్ లాస్ట్‌లో ఆ మాట కరెక్టే గాని మనం ఇప్పుడు ఈ టైంలో స్టూడెంట్స్‌ని బ్లేమ్ చేయకూడదండి అది. అది ఈ జనరేషన్‌లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నటువంటి అలవాటు చేసుకుంటున్న పద్ధతేంటంటే, అన్నీ నాకు స్పీడ్‌గా వచ్చేయాలి. ఏదైనా మీరు గమనించిందే ఎక్కడికెళ్ళినా ఒక బ్యాంక్‌కెళ్ళి లైన్‌లో నుంచునే అవకాశం లేదిప్పుడు. అన్నీ ఆన్‌లైన్‌లో స్పీడ్‌గా చేసేసుకోవాల్సిన పరిస్థితొస్తుంది. ఒక పావుగంట, అరగంట లైన్‌లో నుంచోటమో, పేషెన్స్‌గా ఉండటం అది ఈ జనరేషన్‌లో అందరికి తగ్గిపోయింది. ఎవరికి వాళ్ళకి డబ్బులైనా ఇచ్చేస్తాను. నాకు స్పీడ్‌గా అయిపోవాలి. ఆ నేచర్ పెరిగిపోయింది చాలా మందిలో. సరే, మనం ఎథిక్స్‌లోకి వాటిల్లోకెళ్ళినా ఇప్పుడు మన ఇంటర్మీడియేట్‌లో కూడా ఎథిక్స్ అనే పేపర్ ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుందంటే అంతవరకే. సో, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నా చర్చించాల్సిన విషయం కాదు గానీ, బట్ మీరన్నది కూడా ఒక పాయింట్. స్టూడెంట్స్ లాస్ట్‌లోనే ఎగ్జామ్ ఉంది అంటే, ఆ కొద్ది రోజుల ముందు అది వారమా, 4 రోజులా, 40 రోజుల ముందో అప్పుడు ప్రిపేర్ అవ్వటం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయంటే, అది కూడా ఒక ప్రధానమైన రీజనే. స్టూడెంట్స్ కాన్సంట్రేట్ చేయకపోవటం లాస్ట్‌లోనే. కానీ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అలా కుదరదండి ఎప్పుడు కూడా. సో, కమింగ్ బ్యాచెస్ కూడా చూస్తుంటారు కాబట్టి, మీ యొక్క టార్గెట్ గనక ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్సే గనక అనుకున్నట్లయితే అది ఎలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా. ఇదే కాదు లైఫ్‌లో గూడా చాలా ఎగ్జామ్స్ రాయాల్సుంటాయి. మీరు అమెరికా వెళ్ళాలనుకున్న, ఎక్కడికెళ్ళాలనుకున్న రకరకాల ఏదో ఒక ఎగ్జామ్ రాయాల్సిందే గదా! వాటికి కూడా ఆ 10 రోజుల ముందు చదివితేనే సీటొచ్చేంత తక్కువ స్టాండర్డ్‌లో ఏ పేపర్స్ ఉండవు. అది ఆ నేచరు అది అలవాటయిపోయింది మన మైండ్ సెట్‌లో. ఇప్పుడు వాళ్ళకి ఇంకా బాగా అలవాటవుతుంది. అది వీలైనంత తగ్గించుకోగలిగితే అంటే మీరు ఎంతసేపు చదివినా కాస్త కాన్సంట్రేషన్‌గా చదవటం. తక్కువ సేపే చదవండి. కానీ మొదటి నుంచి కాన్సంట్రేషన్‌గా చదవటం. ఆహ్, తెల్లారుజామున 4 గంటల నుంచి నైట్ 12 దాకా చదవాల్సిన పని లేదు. అలా చదివితే మెంటల్ వస్తుంది తప్ప 8 ర్యాంకులు రావు. ఎంతసేపు చదివామనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మీరు చేయాల్సిందేంటంటే ఎంతసేపు చదివినా కాన్సంట్రేషన్‌గా చదవండి. అరగంటే చదువుతా. అరగంట సేపు టీవీనో పక్కన యూట్యూబ్ షార్ట్స్ చూస్తానో, ఇంకోటి చూస్తానో చేసుకుంటే
కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అనేది ఒక రోజుతో వచ్చేది కాదు. అది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఇప్పుడు స్టూడెంట్స్ మిస్టేక్స్ ఏంటో మీరు క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే మీరు డైలీ చాలా మంది స్టూడెంట్స్ క్లాస్ చెప్తారు కాబట్టి మీ మాటలు మేమైతే కరెక్ట్ గానే అనుకుంటాం. నెక్స్ట్ మాకు కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ యొక్క రోల్ ఏంటి? ఈ ర్యాంక్స్ పేరెంట్స్ ఏమన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారా వాళ్ళ వాళ్ళ పిల్లల గురించి? లేతే ఎందుకని పేరెంట్స్‌లో ఉన్నటువంటి రావాల్సినటువంటి కొన్ని మార్పు ఏంటి? అది మీరు చెప్పాలి కరెక్ట్. ఆహ్, అది పేరెంట్స్ అంటే పేరెంట్స్ అది అది చాలా పెద్ద సబ్జెక్ట్ లాంటిదండి అది. పేరెంట్స్‌ని అనటానికి ఏమైనా ఉందా అంటే, ఎవరికైనా ఆశ ఉంటది కదా సార్! పిల్లల మీద మావాడు అంత అవ్వాలి, ఇంత అవ్వాలి అనే ఆశ అయితే సహజంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా పేరెంట్స్ పరిస్థితిని అర్థం చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉండి చదువుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఆ అవేర్‌నెస్ లేకపోవటం వల్ల పేరెంట్స్‌లో కూడా అవేర్‌నెస్ ఉంటే ఎప్పుడైనా సరేనండి ఇంట్లో మదర్‌కి గాని, ఫాదర్‌కి గాని కొంత సబ్జెక్ట్ తెలిసుండాలి. నా వీడియోస్ కూడా ఎక్కువ మంది పేరెంట్స్ చూస్తారు. దానివల్ల ఏంటంటే హాస్టల్‌లో ఉండే పిల్లలుంటారు చాలామంది. వాళ్ళకెళ్ళినప్పుడు ఒకసారి ఫన్నీ సార్ ఇట్లా చెప్పారు. ఇన్ని స్కోర్ వస్తేనే మీకిట్లా వస్తుందంట అని చెప్తారంటారు. అవును మా కాలేజీలో గూడా ఇట్లా చెప్పారని ఏదో అనుకుంటే, అప్పుడు పిల్లలు కూడా ఏంటంటే, ఓహో! పేరెంట్‌కి కొన్ని విషయాలు తెలుసు. ఏదో ఎగ్జామ్ రాసొచ్చాడు పిల్లోడు. రాసొచ్చి ఏముంది ఏదైనా చెప్పొచ్చు పిల్లలు ఇంట్లో. పేరెంట్‌కి తెలియనప్పుడు, "ఏం లేదు నాన్న ఇది పేపర్ కష్టం లేదు నాన్న. ఇది అసలు చాలా కష్టం" అంట. అది నిజమా కాదా అన్న విషయం పేరెంట్‌కి కూడా తెలిస్తే, పేరెంట్ కూడా అవునురా ఓన్లీ కెమిస్ట్రీ ఒకటే కష్టం అంట కదా! ఫిజిక్స్ ఈజీగానే ఉందంట కదా! అని ఒక మాట పేరెంట్ కూడా అడగగలిగితే, వెంటనే వాడికి లైన్ అయిపోతారు. అంటే ఊరికే మీకు ఎగ్జాంపుల్ చెప్పా. సో, పేరెంట్స్ కూడా ఎప్పుడైనా పిల్లలు చదివే చదువు పట్ల, చదువు మొత్తం మనం తెలియక్కర్ల పేరెంట్స్‌కి. దానికి సంబంధించిన అవగాహన ఉంది అన్న విషయం స్టూడెంట్స్‌కి తెలిస్తే ఆటోమేటిక్‌గా జాగ్రత్త పడతారండి. ఇట్స్ వెరీ సింపుల్ సార్. క్రికెట్ స్టేడియంకెళ్లారు. కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. చూసే వాళ్ళందరికీ క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉంటది కదా! కానీ క్రికెట్ ఆడలేకపోవచ్చు కదా! గొప్పగా. వాళ్ళంత బాగా ఆడలేకపోతున్నారు వీళ్ళు ఆడియన్స్‌కి కూర్చుంది. అలాగే చదివే స్టూడెంట్ వేరు, పేరెంట్ వేరు. పేరెంట్‌కి కొద్దో గొప్ప అవగాహన ఉంటేనే ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు కొద్దిగా అలర్ట్ అవుతారు. అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. స్టూడెంట్‌కి ఎప్పుడైతే ఒక రకమైనటువంటి భయం ఉండాలి. ఓహో! మా ఫాదర్‌కి కూడా తెలుసు. ఎడ్యుకేషన్‌కి పేరెంట్ వాల్యూ ఇస్తున్నాడు అన్న విషయం పిల్లలకి తెలిసినప్పుడు, పిల్లలు చదివే విధానం కూడా వేరేగా ఉంటది. ఎప్పుడైతే ఈ రోజుల్లో కొద్దిగా చూసి చూడనట్టు కొన్ని పోవటం, లేదా పేరెంట్స్‌కి ఇప్పుడు మనకు తెలియనిదేముంది ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తే గాని ఆహ్, పరిస్థితులు అలా లేవు. ఆహ్, అలాగే దానికి తోడు ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మనకు రకాలుగా టైమ్ పాస్ చేయడానికి చాలా ఉన్నాయి. కానీ స్టూడెంట్స్‌కేంటి పేరెంట్ ఎప్పుడైతే అలర్ట్‌గా ఉండి ఏం చేస్తున్నావు? ఇవాళ ఏం జరిగింది? అని కనీసం అడగగలిగేటువంటి టైమ్ పేరెంట్స్‌కి ఉంటే, పేరెంట్‌కి కూడా ఆ విషయం తెలుస్తుందని స్టూడెంట్‌కి తెలిస్తే, కొన్ని విషయాల్లో ఏ విషయంలో గారాబంగా ఉన్నా, ఏ విషయంలో ఇదున్నా కొంత చదువు పట్ల మాత్రం కొద్దిగా సీరియస్‌నెస్ పేరెంట్స్‌కుండాలి. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళకన్నా ఉండాలి. ఖచ్చితంగా ఇది నెలకోసారి అడిగితేనో, 2 నెలలకోసారి అడిగితేనో కాదండి. రెగ్యులర్ ఫాలో అప్ పేరెంట్స్ ఉంటే, స్టూడెంట్స్ ఖచ్చితంగా మారటానికైతే నేనైతే ఆ విషయం అయితే నమ్ముతా. ఇక ముఖ్యమైనది కాలేజెస్. ఏంటి సార్ కాలేజెస్ ఐఐటీ ర్యాంకుల పేరుతోటి టీవీ యాడ్ చూస్తే 1, 1, 2, 2 ర్యాంకులే వస్తూ ఉంటాయి. అది మరి అన్ని ర్యాంకులు మనకే వచ్చేస్తే, మరి ఒక యావరేజ్ స్టూడెంట్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ర్యాంక్ రావటం కోసం ఆ కాలేజీలో జాయిన్ అయితే ర్యాంకులొస్తాయా? అసలు ఏ కాలేజీని చూజ్ చేసుకోవాలి? అది మీరు చెప్పాలి. ఇగ ఛానెల్స్‌లో టీవీలో వస్తూ ఉంటాయి. 1, 1, 2, 2 నెంబర్లు చదువుతూ ఉంటారు. ఎవరికో ఒకళ్ళకి ర్యాంక్ వచ్చిందని మనం పరిగెత్తుకుంటూ వెళ్ళటం కాదు. మీ వాడిని ఏ క్యాంపస్‌లో జాయిన్ చేస్తున్నారో, చేయాలనుకుంటున్నారో పోనీ, ఆ క్యాంపస్‌కి, ఆ కాలేజీకి వెళ్ళండి. ఆ క్యాంపస్‌లో ఏం ర్యాంకులు వచ్చినాయి కనుక్కోండి. ఆ క్యాంపస్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిందా? అది అవసరం లేదు మనకి. ఎంతమందికి వచ్చినాయి? బెటర్‌గా సీట్లు వచ్చినాయా లేదా? అది చూడాలి. ఐఐటీలో ర్యాంకులు ఏముందండి? ఐఐటీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడైనా, లేకపోతే 60 ర్యాంక్ వచ్చినోడైనా, 500 ర్యాంక్ వచ్చినోడు ఐఐటీ బాంబేలో ఏదో ఒక సీట్‌లో కూర్చొని ఉంటాడు. అది కాదు. మనం చూడాల్సిందేంటి ఎక్కడ ఎన్ని ఐఐటీలో సీటొచ్చినాయి? ఏంటి పరిస్థితి? అది కనుక్కొని దాని ప్రకారం మీరు డెసిషన్ అయితే తీసుకోండి. ఫైనల్‌గా నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యే బ్యాచ్ అవ్వచ్చు. వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అంటే 2026లో 10థ్ క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియేట్ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఆ! అది గూడా కరెక్టేనండి. ఇప్పుడు 2026 10థ్ క్లాస్ రాసే వాళ్ళందరికైతే నా ఛానల్ తరపున మీ అందరికి కూడా ఆహ్, ఆల్ ది వెరీ బెస్ట్. రేపు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 17థ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సీబీఎస్‌ఈ +2 వాళ్ళకి, సీబీఎస్‌ఈ 10థ్ క్లాస్ వాళ్ళకి. అలాగే మార్చ్‌లో 13థ్ అనుకుంటా. మార్చ్ 13థ్, 14థ్ మన 2 స్టేట్స్‌లో ఆ డేట్స్‌లో సెకండ్ వీక్‌లో స్టార్ట్ అవుతున్నాయి. సో, వాళ్ళందరికీ కూడా ఆహ్, నా ఛానల్ తరపున అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఇప్పుడు 10థ్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే అదొక పెద్ద సబ్జెక్ట్. దాని మీద పూర్తిగా మీకు ఇంకొక వీడియోలో మీతో నేను మాట్లాడుతాను దాని గురించి. ఇప్పుడు మిమ్మల్ని ఆహ్, చాలా మంది ఉండేటువంటి ఒక క్వెషన్ అడుగుతాను సార్ అది. అదేంటంటే ప్రత్యేకంగా ఎంసెట్ అంటే ఇప్పుడు ఈఏపీ సెట్ అని పిలుస్తున్నారు మీకు బాగా తెలుసు. ఎందుకో మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఆ స్టేట్‌లో వాళ్ళు, ఆ స్టేట్‌లో ఉన్నటువంటి ఇంజినీరింగ్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వాలి. ఈఏపీ సెట్ ద్వారా అంటే కొంత నామోషీగా ఫీల్ అవుతున్నారా? అది నిజమేనా? ఏంటి అసలెందుకు దాంట్లో ఉన్నటువంటి ఆహ్, అసలు అదేంటి ఆ మార్పేంటి? అనేది మాకు ఒక్కసారి డీటెయిల్‌గా చెప్పండి సార్. అవునండి. ఈఏపీ సెట్‌ని మీరు చెప్పిన మాట కూడా నేను కూడా ఏకీభవిస్తా. ఈఏపీ సెట్ అనేది చాలా మంది స్టూడెంట్స్‌లో ఒక రకమైనటువంటి నెగ్లిజెన్స్ ఉంది. అది నెగ్లిజెన్స్ అనే మాట ధైర్యంగా వాడొచ్చు. ఇబ్బందేం లేదు. ఎందుకంటే ఎందుకనో మరి స్టూడెంట్స్ కంటే ఇవి ఆహ్, పెద్దగా పాపులర్ కాకపోవటమో ఆహ్, ఆహ్, అంటే ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో నేననుకుంటూ ఏంటంటే చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఎక్కువ మంది హాస్టల్‌లో ఉండటం. వీళ్ళకి కొంత అవేర్‌నెస్ లేదా అంటే చాలా కొన్ని విషయాల్లో చాలా ఎక్కువ అవేర్‌నెస్ ఉంటాం. దూరంగా వెళ్ళిపోవాలంతే. ఇక్కడ ఉండకూడదు. సింపుల్ లాజిక్ ఏంటంటే చాలా మంది చూస్తూ ఉంటా. చాలా మంది స్టూడెంట్స్ కాలేజీలో నేను క్లాసులు చెప్పేటప్పుడు కూడా, అరే మన ఊళ్ళో మంచి కాలేజీలు ఉన్నాయి కదరా! అంటే హైదరాబాద్‌లో ఉన్నోడికి బెంగుళూరు వెళ్ళాలి. బెంగుళూరులో ఉన్న రామయ్య కాలేజు, ఆర్‌వి కాలేజ్ ఇట్లాంటి చోట కావాలి. అక్కడ వాళ్ళకేంటంటే హైదరాబాద్ వస్తే మన సీబీఐటీ బాగుంది సార్, వాసవి బాగుంది సార్ అని మేనేజ్మెంట్ కోటాలో ఇట్లా లేకపోతే వైజాగ్‌లో వాళ్ళేమో మన సీబీఐటీకి రావాలని కోరిక. ఇట్లా అది జనరల్‌గా మనిషి మెంటాలిటీ ఎలా మారిందా? ఈఏపీ సెట్ అంటే చులకన భావం ఉందా అంటే, సరే అవన్నీ మనం నా సలహా అయితే ఒకటేనండి. ఈఏపీ సెట్ అనేది ఖచ్చితంగా రాయాల్సిందే. రాస్తారు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎప్పటి వరకు ఉంటాయంటే ఏప్రిల్ ర్యాంక్ వచ్చేంత వరకే ఉంటాయి. ఏప్రిల్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇంకా ఈఏపీ సెట్‌కి వాడికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ పెడతాడు. అప్లై చేస్తాడు. తప్పదు కాబట్టి. చేయాల్సిందే. మళ్ళీ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చెప్తుంది. ఖచ్చితంగా మీరు అప్లై చేస్తారు. చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేయాల్సిందే. అప్లై చేయండి. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోకుండా అప్లై చేయండి. అప్లై చేస్తే ఒకవేళ మీకు మంచి బయట సపోజ్ మీకు విట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. లేదా మీకొచ్చిన ర్యాంక్‌కి ఇక్కడ మంచి బ్రాంచ్ వచ్చింది. డబ్బులు కట్టగలరు. వెళ్ళండి. ఎంసెట్ అనేది ఒక ఎగ్జామ్ లాగా ఉంటుంది. ఎంసెట్ కూడా అదే ఈఏపీ సెట్ కూడా అంతా రాసి ఎటూ కాకుండా విట్‌లో డబ్బులు కట్టే పరిస్థితి లేదు. లేతే ఇంకో చోట డబ్బులు కట్టే పరిస్థితి రాలేదు. లేతే ఎన్ఐటీలో సీట్ రాలేదు. లేతే ఎన్ఐటీలో మీకెక్కడో ఏదో దూరంగా ఉన్న ఎన్ఐటీలో ఎక్కడో హమీర్పూర్‌లోనే ఎక్కడో బయోటెక్నాలజీ బ్రాంచ్ వచ్చింది. అది నచ్చలేదు. అప్పుడు ఎంసెట్‌లో ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చింది. సీబీఐటీలోనో, ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చింది. దానికి జాయిన్ అవ్వండి. మనకు కావాల్సింది అల్టిమేట్‌గా ఒక మంచి ప్లేస్‌మెంట్ ఉండటం కానీ, ఆ కాలేజీ బ్రాండ్ నేమ్ తోటి ఎప్పుడు కూడా ప్లేస్‌మెంట్స్ ఊహించుకొని వెళ్ళి అది కరెక్ట్ కాదు. ఆ ప్రొసీజర్ అనేది ఎప్పటికి కూడా మంచిది కాదు. బ్రాండ్ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు బ్రాండే. కానీ ఎన్ఐటీ వరంగల్‌లో 4 సంవత్సరాలు చదివారనుకోండి. ఎన్ఐటీలో వరంగల్‌లో కూడా 100% ప్లేస్‌మెంట్స్ ఉండవు కదా! కొంతమందికి ఉద్యోగాలు రాకుండా ఉంటే ప్లేస్‌మెంట్స్ రాకుండా ఉంటాయి అక్కడ కూడా. మనం అప్పుడు 4 సంవత్సరాలు అక్కడ చదివి ఏమీ లేకుండా బయటకొస్తే ఇంకా ఎక్కువ తిట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనల్ని. మన చుట్టాలే మనకు ఎక్కువ చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు అది కూడా ఆలోచించుకోండి. ఈఏపీ సెట్ మాత్రం తప్పనిసరిగా మీరైతే అప్లై చేయండి. సో, ఇది కేవలం 2026 ఏప్రిల్ అండ్ ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్‌కి మీరిచ్చేటువంటి సలహా. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి? ఎలా చేయాలని చెప్పారు. ఇప్పుడు ఏప్రిల్ జేఈఈ మెయిన్ రాయబోతున్న వాళ్ళు, అలాగే అడ్వాన్స్ రాయబోతున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే బెటర్. అలాగే ఈఏపీ సెట్‌కి సంబంధించి కూడా. తర్వాత మీరడిగింది 2027కి ఏప్రిల్‌కి ఎలా ప్రిపరేషన్ అంటే, ఏప్రిల్‌కి ప్రిపేర్ అవ్వటానికి ఒకటేనండి. నేను ఇప్పుడు ఇందాక చెప్పింది మీకోసారి. ఆహ్, ఇప్పుడు జరిగేటువంటి ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్‌ని సీరియస్‌గా తీసుకోండి. సెకండ్ ఇయర్ సిలబస్‌ని. అది మీరు +2 అయినా, ఇంటర్మీడియేట్ సంబంధించిన సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయినా మీరు సిన్సియర్‌గా తీసుకొని గనక చదవగలిగితే అంటే అర్థం చేసుకొని చదవగలిగితే మనకున్న టైం తక్కువగా సార్. ఇప్పుడు అర్థం చేసుకొని ఎక్కడ చదువుతామంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి. మీకు తెలుసు. ఏంటి ఇంటర్మీడియేట్‌లో ఉన్న సిలబస్ వేరు. జేఈఈకి ఉన్న సిలబస్ చాలా తక్కువ. కొన్ని టాపిక్స్ లేవు. ఏదైతే టాపిక్స్ ఉన్నాయో
ఒక్కసారి మీరు దాన్ని అర్థం చేసుకొని చదవగలిగితే 2 మార్క్స్‌కి ఉపయోగపడుతుంది. 7 మార్క్స్‌కి ఉంటాయి. 4 మార్క్స్ అన్నీ రాస్తారు కదా! ఏదో బై హార్ట్ చేసి రాసి అందులో సెకండరీ సిలబస్ బై హార్ట్ చేస్తే వచ్చేది కూడా కాదు. పర్టిక్యులర్ మ్యాథమెటిక్స్ చెప్పాలంటే మీకు ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఉంది. ఏం బై హార్ట్ చేస్తారు ఫార్ములాస్ రాకుండా? సో ఫ్రమ్ ద బిగినింగ్ చదవాలి. సర్కిల్స్ రాకుండా పరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, మనం టాంజెంట్ అన్నిట్లో ఒకటే ఫార్ములా ఎలా ప్రిపేర్ అవుతాం? అవ్వలేం కదా! సో కొద్దిగా మనకు కూడా దాని మీద సీరియస్నెస్, ఎవరి కెరీర్ పట్ల స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా కొద్దిగా సీరియస్నెస్ ఉంటే డెఫినెట్ గా బాగుంటుంది. సెకండ్ ఇప్పుడు జరిగేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ని సీరియస్ గా తీసుకోండి. తీసుకుంటే మీకైతే డెఫినెట్ గా అయితే బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇది ఈరోజు మన ఫణి సార్ తోటి మనం తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన సలహాలు. ఇది ఇంటర్వ్యూ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీ కామెంట్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. చాలా మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా మనం లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం ఛానల్‌ని. మన తెలుగు వాళ్ళు అతి తక్కువ మంది చేసేటువంటి పని ఇది. ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలొచ్చినప్పుడు, అలాగే ఎడ్యుకేషన్‌లో సార్ చేస్తున్నటువంటి 8 ఇయర్స్ పైగా యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేస్తున్న విషయాలు మంచివని మీరు నమ్మితే, మేము నమ్ముతున్నాం. మీరు కూడా నమ్మితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ అండి. ఆహ్, సో ఇంతసేపు నా ఇంటర్వ్యూని కూడా ఓపికగా విన్న పేరెంట్స్ గావచ్చు, స్టూడెంట్స్ గావచ్చు, నేను చెప్పినవన్నీ ఎప్పుడు కూడా నేను టైము టైం విలువ తెలిసిన వాడిని. ఎందుకంటే కాలేజీలో 2 నిమిషాలు లేట్‌గా వచ్చినా కూడా అక్కడ రాసుకుంటా, ఇవన్నీ అట్లాంటి కాలేజీలో పనిచేసి వచ్చాం కాబట్టి నేనంతా చాలా క్లాస్‌లో కూడా ఎక్కడ టైం వేస్ట్ చేయను. సో మీ టైం కూడా నేను ప్రీషియస్ అని నమ్ముతా నేను. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. స్టూడెంట్స్ గావచ్చు, పేరెంట్స్ కావచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది హర్ట్ అయినా గానీ ఆహ్, ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా రియాలిటీ తెలుసుకుంటారు. సో దీని ద్వారా నేను కూడా చెప్పదలుచుకుందేంటంటే, కాస్త సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వండి. చదువుకునే టైంలో చదవండి. ఆడుకునే టైంలో ఆడుకోండి. ఏం చేయాల్సిన టైంలో అది చేయాలి. అంతే కదా! సో అలా సిస్టమాటిక్‌గా ఎంతకాలం మీరు జస్ట్ ఒక 20 ఇయర్స్ వచ్చేంత వరకే. సినిమాల ప్రభావం కొంతమంది చాలా మంది మీద ఉంటుంది గానీ, ఆహ్, అలా కాకుండా ఈ 4 ఇయర్స్ 10థ్ క్లాస్ నుంచి ఇంజినీరింగ్ అయిపోయే 6 ఇయర్స్ వరకు గనక మీరు ఏదైతే లైఫ్‌ని అలవాటు చేసుకుంటారో, డిసిప్లిన్‌కి అలవాటవుతారో, సెల్ఫ్ డిసిప్లిన్‌కి, అది పర్మనెంట్‌గా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అప్పుడు మీరు కోరుకున్న మంచి ప్యాకేజీలతో పాటు మంచి కెరీర్ కూడా వస్తుంది. సో ఓపికగా నా ఇంటర్వ్యూ కూడా విన్నందుకు, నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు సో చాలా చాలా థాంక్స్. సో నా ఛానెల్‌ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. అలాగే ఫణి సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మంచి విషయాలు కూడా దానికి సంబంధించి క్లాసెస్ అవ్వచ్చు, ఏదైనా వినాలనుకున్నా ఉంటుంది. అలాగే నా వాట్సాప్ ఛానెల్ కూడా ఉంది. దానిలో కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తారు. దాని నుంచి కూడా మీరు చాలా విషయాలైతే తెలుసుకోవచ్చు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. నా తరపున కూడా మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.